హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం రాబోతుంది. కుంభరాశి వారి జీవితంలో ఒక పెను తుఫాను లేదా ఊహించని మలుపు తీసుకురాబోతుంది. సాధారణంగా సూర్యగ్రహణం అనేది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. అయినప్పటికీ ఈసారి విశేషం ఏమిటి అంటే ఈ గ్రహణం కుంభరాశిలోనే సంభవిస్తుంది. ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశికి చెందిన వ్యక్తులపై దాని ప్రభావం అత్యంత ప్రభావితంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. ఈ గ్రహణంతో పాటు కుంభరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు అనే 5 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండటం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం 5 గ్రహాలు ఒకే భాగంలో ఉన్నప్పుడు ఆ రాశి యొక్క శక్తి అస్థిరంగా మారిపోతుంది. సూర్యుడు ఆత్మకు తండ్రి, ప్రభుత్వానికి కారకుడు అయితే చంద్రుడు మనసు, తల్లికి, బుధుడు బుద్ధికి, వ్యాపారానికి, శుక్రుడు విలాసకులకు, వైవిక జీవితానికి మరియు రాహువు ఆకస్మిక మార్పులకు కారకుడు. వీరందరూ ఒకే చోట చేరడం వల్ల కుంభరాశి వారిలో మానసిక సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరుతుంది. శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నప్పటికీ అయిన కుంభరాశికి అధిపతి కావడం వల్ల మరియు కుంభరాశి వారికి ఏండ్లనాటి శని ప్రభావం చివరి దశలో ఉన్నందున ఈ గ్రహణ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఈ గ్రహణ భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకేం కాదులే అని అనుకుంటాం. పొరపాటే. గ్రహణ గతులు మారినప్పుడు వాటి అయస్కాంత ప్రభావ విశ్వతం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు రాబోయే కొన్ని నెలల పాటు తస్మా జాగ్రత్త. కుంభరాశి వారు సహజంగా అత్యంత మరియు విభిన్నమైన మనస్తత్వం కలవారు. ఈ రాశి చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశికి అధిపతి శుక్రుడు పెద్ద దేవుడు కావడం వల్ల వీరిలో గంభీర క్రమశిక్షణ మరియు లోతైన ఆలోచన ఉంటుంది, మెండుగా ఉంటాయి. ఈ రాశి వారు గాలి తత్వానికి చెందినవారు అంటే వీరి ఆలోచనలు ఎప్పుడు వేగంగా, కొత్తగా మరియు ఇతరులకు అందని విధంగా ఉంటాయి. కుంభరాశి వారి స్వభావంలో అతి ముఖ్యమైన అంశం వారు స్వేచ్ఛ ప్రయత్నం చేయడానికి లేదా ఎవరి నిర్ణయాలతో అడ్డం రాకుండా అస్సలు ఇష్టపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడము, తమదైన శైలిలో జీవించడం వీరి ప్రధాన లక్ష్యం. వీరు గొప్ప మానవతాగా సమాజం కోసం, తోటి మనుషుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన వీరు ఎప్పుడూ ఉంటుంది. స్నేహితులకు వీరు ఇచ్చే విలువ చాలా పెద్దదిగా, లోతైనదిగా స్నేహం చేస్తారు. ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ఉంటారు. కానీ అదే సమయంలో ఆందోళనతో ఒక అరుదైన సువర్ణ దూరాన్ని పఠిస్తారు. వీరు మనసుకు అర్థం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒక నిమిషం చాలా సరదాగా ఉంటే మరో నిమిషం చాలా గంభీరంగా మారిపోతారు. ఇవి పంచగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణం కలయిక కుంభరాశి వారి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు తమ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ పంచగ్రహ కూటమి వారిలో ఒక అద్భుతమైన కానీ ప్రమాదకరమైన కానీ మొండి పట్టుదలను పెంచుకుంటే ఏదైనా ఒక విషయాన్ని సాధించాలన్నా లేదా ఒక పాఠాన్ని అర్థం చేసుకోవాలన్నా వారు ఊహించి పెట్టే పట్టుదల, ప్రయత్నం అంత ఇంత ఉంటుంది. కానీ అది మొండితనంగా మారే అవకాశం కూడా ఉంది. ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు మంచి చెప్పినా వినకుండా తమకు తోచిందే కరెక్ట్ అని వాదించే స్వభావం పెరుగుతుంది. ఈ మొండి పట్టుదల వల్ల వారి చదువులో వెనుకబడే ప్రమాదం కూడా ఉంది. సూర్యగ్రహణం వల్ల మేధస్సుపై ఒక రకమైన మప్పు కమ్మినట్లుగా ఉంటుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో విద్యార్థులు తొందరపడి ఉంటారు. కాబట్టి విద్యార్థులు తమ పట్టుదలను కేవలం చదువుపై మరియు కొత్త విషయాలను నేర్చుకోవడంపై మాత్రమే కేంద్రీకరించాలి. ఈ సమయంలో వారు తమ స్నేహితుల కన్నా కుటుంబ సభ్యుల సహకారాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం. కుంభరాశి వారి కుటుంబ జీవితం ఈ క్లిష్ట సమయంలో ఒక రక్షణ కవచంలాగా వస్తుంది. బయట సమాజంలో మీరు కొన్ని అవమానాలు లేదా అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు పెద్ద
ఊరట. అయితే ఇది ఈ సమయంలో స్నేహితులు మరియు బంధువులతో మాత్రం విభేదాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. గ్రహణ ప్రభావం వల్ల మీ మాట తీరులో కంఠత్వం రావచ్చు. దీని వలన సన్నిహిత మిత్రులు కూడా మీరు దూరమయ్యే అవకాశం ఉంది. బంధువుల మధ్య ఆస్తి గొడవలు లేదా పాత విషయాల గురించి చర్చలు వచ్చి మనస్పర్ధలు రావచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు మిత్రులు మీపై అపరాధనలు చేయవచ్చు. కాబట్టి సామాజిక సంబంధాల విషయంలో చాలా నిగ్రహంతో ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండడమే మీకు గౌరవానికి మంచిది. ఇక ఉద్యోగం చేసేవారికి పంచగ్రహ కూటమి చాలా అత్యంత అడ్డం అని చెప్పుకోవచ్చు. మీ పని ప్రదేశంలో మీకు తెలియకుండానే రహస్య శత్రువులు పట్టుకుంటారు. మీరు మీ కళ్ళ ముందే స్నేహితులు నటిస్తూ మీ వెనుక మీ కెరియర్ నాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. మీరు చేస్తున్న పనిలో లోపాలను వెత్తి పెట్టడం, మీపై అధికారులను తప్పుతోవ చూపించడం ఇటువంటివి చేస్తారు. కొందరు కావాలనే మీకు తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. ఉదాహరణకు ఒక ప్రాజెక్టు గురించి లేదా ఆఫీసు పని గురించి అప్పచెప్తే అది మీకు వేరేలా చెప్పి వారి ముందు మిమ్మల్ని తగ్గేలా చేస్తారు. మీరు ప్రాజెక్ట్ దృష్టిలో చులకనైపోవాలని చూస్తారు. కొందరు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మీ పని ప్రదేశంలో ఉద్యోగానికి రాజీనామా చేసేలాగా పరిస్థితి కల్పిస్తారు. ఇట్లాంటి సమయంలో మీరు చాలా ఓర్పుగా ఉండాలి. ఎట్లాంటి ఒత్తిడినైనా సరే ఉద్యోగం మానే ప్రయత్నం ఇప్పుడే చేయకండి. రహస్య శత్రువుల కుట్రను కనిపెట్టాలి అంటే ప్రతి విషయాన్ని నిఖిలంగా పరిశీలించుకోవడం మంచిది. ఆర్థికంగా మిమ్మల్ని లొంగదీయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఆఫీసు, ఫ్రెండ్స్ లేదా అకౌంట్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సహ ఉద్యోగుల మాటలను గుడ్డిగా నమ్మకండి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే నిర్ణయాలను తీసుకోండి. ప్రతి విషయాన్ని లిఖితపూర్వకంగా ఉంచుకోవడం మరియు మీ పనిని మీరు శ్రద్ధగా పూర్తి చేయడం, సహనంగా ఈ సమయంలో ఆఫీసులు, రాజకీయాలకు దూరంగా ఉండడం మరియు ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఆర్థిక వ్యవహారాల విషయంలో కుంభరాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులను ఇవ్వకండి. మీరు మిత్రులను లేదా బంధువులను నమ్మి ఇచ్చే డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా అది మీ ఆర్థిక పరిస్థితికి తీవ్రంగా దెబ్బతీస్తుంది. అలాగే భారీ పెట్టుబడులు లేదా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ వంటివి రంగాలలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చేటువంటివి పని చేయకండి. ఎవరితో చెప్పిన చిట్కాలను నమ్మి మీ కష్టాలను మీరే చుట్టుముట్టుకోకండి. ఇక వ్యాపారస్తుల ఈ సమయం కొత్త సవాళ్ళు మరియు అవకాశాలు రెండింటినీ తీసుకువస్తుంది. మీరు పాతకాలపు పద్ధతులను నమ్ముకొని ఉంటే నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు వ్యాపారంలో గనక మీరు అందించుకుంటే మీరు ఊహించని విధంగా ముందుకు వెళ్తారు. ఆన్లైన్ మార్కెటింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే ఇతరులు చెప్పిన ప్రతి మాటను నమ్మి వ్యాపారంలో భారీ మార్పులు చేయకండి. ఎవరో వచ్చి ఈ మార్పు చేస్తే కోట్లు వస్తాయి అని చెప్పగానే ఆశపడి ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోండి. ఇక మీ సొంత మార్కెటింగ్ పద్ధతిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఇక వ్యాపార భాగస్వాములతో గొడవలు రావచ్చు కాబట్టి అన్ని విషయాల గురించి పారదర్శకం చర్చించండి. ఇక ఈ సమయంలో ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. అలాగే కొత్త బాకీ పెట్టుబడులు పెట్టకండి. మీరు ఇచ్చే అప్పులు తిరిగి రాకపోవడమే కాకుండా మీ వ్యాపార మూలత్వాన్ని దెబ్బతీస్తుంది. ఓర్పు మరియు సమయంతో మీరు అత్యంత అనవసరమైన వాదనలకు ఒక్కోసారి లాభాలు రాకపోగా కృంగిపోకుండా టెక్నాలజీని వాడుతూ వేచి చూస్తూ గ్రహ ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ
ముంచుకు వస్తుంది. వ్యాపారంలో పోటీ విధానం కాబట్టి మీ వ్యాపార రహస్యాలను ఎవ్వరికీ వెల్లవించకండి. ఈ సమయంలో ఓర్పు మరియు సహనం మీకు అత్యంత అవసరం. ఆరోగ్య విషయానికి వస్తే కుంభరాశి వారు రాబోయే కొన్ని నెలల పాటు మాంసాహారానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. సూర్యగ్రహణం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది మరియు పంచగ్రహ కూటమిలోని రాహువు ప్రభావం వల్ల రక్తానికి సంబంధించి లేదా ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మాంసాహారం శరీరంలోని తాత్కాలిక గుణాన్ని పెంచుతుంది. ఇది మీలో కోపాన్ని మరియు ఆవేశాన్ని పొందుతుంది. కాబట్టి శాకాహారం తీసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు గ్రహ దోష ప్రభావం నుండి మీ శరీరం రక్షించబడుతుంది. అలాగే మద్యపానం వంటి ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కంటి సమస్య పొందే ఎముకల నొప్పులు తలెత్తవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. మీరు పని చేసే చోట లేదా వ్యాపార స్థలంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. బయట సమాజంలో మీరు తీసుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ శాంతి స్వభావమే వారికి సరైన సమయం అవుతుంది. కుటుంబ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ బయట సమాజంలో ఉండే మీరు వర్క్ చేసే చోట లేదా వ్యాపారం చేసే చోట మాత్రం అడుగడుగున జాగ్రత్తలను మాత్రం తీసుకోవాలి. ఈ కాలంలో కుంభరాశి వారికి ఓర్పు మరియు సహనం అనేవి అత్యంత అవసరమైన ఆయుధాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు సమయం కోల్పోకుండా ఉండాలి. ఇక గ్రహదోష నివారణకు మరియు ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ముగించి సూర్య భగవానుడికి నమస్కరించాలి. అత్యంత హృదయం సూత్రం పాటించడం సూర్యగ్రహణ దోషం తొలగిపోయినా మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఇక కుంభరాశికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారం శివాలయాన్ని దర్శించి శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వంటివి ఏళ్లనాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే పంచగ్రహ కూటమిలోని రాహు ప్రభావం తగ్గడానికి దుర్గాదేవిని ఆరాధించాలి. పేదలకు అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులను గోధుమలు దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఈ గ్రహ సమయంలో జపం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి. ఈ జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటిస్తే కుంభరాశి వారు ఈ పెను మార్పు కాలంలో తమను తాము కాపాడుకోవడమే కాకుండా జీవితంలో ఉన్న ఉన్నత శిఖరాలను అధిగరించుకోగలుగుతారు. కుంభరాశి వారు గ్రహణ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పక్షులకు గింజలు వేయడం, జంతువులకు ఆహారం ఇవ్వడం వంటి పనులు మీ కర్మ ఫలితాలని తగ్గిస్తాయి. ఇక మీ ఇష్ట దైవం ఏదైనా సరే ఆ దైవంపై సంపూర్ణ నమ్మకం ఉంచి మీ పనులను మీరు కొనసాగించుకోండి. గ్రహణ ప్రభావం తాత్కాలికమే అయినా ఆ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కుంభరాశి వారు తమ ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని ఈ నెల 17 నుండి వచ్చే కొన్ని నెలల పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలను పాటిస్తే మీ జీవితంలో వచ్చే పెను మార్పులను మీరు సమకూలంగా మలుచుకోగలుగుతారు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.